చర్చిత నీలకలేబర పీత పీతవసన వనమాలి చందన చర్చిత నీలకలేబర పీతవసన వనమాలి కేలి తెలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి విలాదిల సతి కేలి పరే బృందావన విహారీ బృందావన విహారీ భక్తజన సంచారీ భక్తజన సంచారీ బృందావన విహారీ. సో మీలో ఉన్న కృష్ణుడికి ఇక్కడి నుంచి శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ, ఇది రెండవసారి మీ దర్శనం, మళ్ళీ సంతోషం. హరే కృష్ణ. మీ యొక్క ఆస్ట్రేలియా ప్రయాణ విశేషాలు ఒక్క నిమిషంలో షేర్ చేసుకోండి. అంచాకల్పదర్శకృపాసింధుభయాచపత్తానాం భావనిభావిష్ణు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అస్త్రాలయ అని పిలువబడవలసినటువంటి ఆస్ట్రేలియా చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇక్కడ అద్భుతం అంటే చాలా సిస్టమేటిక్గా ఉంది, చాలా శుభ్రంగా ఉంది. రోడ్డు మీద ఎక్కడా ఒక ట్రాఫిక్ పోలీసు లేడు, ఒక్కడు. ఎన్ని నగరాల్లో? 3 నగరాలు తిరిగాను. అవును, కారులో బోళ్ళు తిరిగాను. పోలీస్ పని లేదు. ఎందుకు లేదు? వాళ్ళు రెడ్ లైట్ వేస్తే రాత్రి 2ంటికి కూడా ఆగుతారు. నేను చూసా సిడ్నీలో, నాకు 33 అంతస్తులు ఇచ్చారు రూము. మేము బయట నుంచి వచ్చాక చూస్తే 2ంటికి లైట్ వేస్తే వాడు రెడ్ లైట్ ఆగాడు. ఎందుకు ఆగాడు? అలా ఆగకుండా మామా పొడై అని వెళ్ళిపోతే వాడికి కొన్ని వేల డాలర్లు జరిమానా విధించబడుతుంది. మేము గుడికి వెళ్తున్నాం, అదే కారుతో వెళ్తూ నన్ను తీసుకెళ్ళి ఆయనతో, సార్ కొంచెం హాట్స్పాట్ కనెక్ట్ చేయండి అన్న. తీసుకుని వెంటనే ఇచ్చారు. గురించి ఆడికి గుడికి వెళ్ళాక నేను కనెక్ట్ చేస్తా, నా చేతిలో ఇది ఉంటే అది ఫోటో తీసేద్ది, ఇంటికి చలానా వచ్చేది, ఫలానా వారు అని చలానా పంపించేది ఇది అని చెప్పి ఇచ్చాడు. అలాగే ఎవరైనా సీట్ బెల్ట్ వేసుకోకపోతే $1720. అలాగే ఎవరైనా సీగల్స్ అని పక్షులున్నాయి, వాటికి ఎవరైనా ఈ చిప్స్ అవి పెడితే ₹1,00,000 జనం. ఇలా అంటే ఒక మనిషి సెట్ అవ్వాలంటే వాస్తవానికి భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి. అవి తొందర రావుగా. అది భయం అయితే తొందరగా అవుతుంది. అవును, వీళ్ళు కంట్రోల్ అవ్వడానికి కారణం భయం. చాలా అద్భుతంగా అసలు ఆ క్రైమ్ రేట్ తక్కువ. సంవత్సరానికి 30 మంది చచ్చిపోతే చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ. వాళ్ళు అది కూడా తగ్గించాలని ప్లాన్ చేస్తున్నారు. అసలు గతుకు రోడ్డు అనేది ఉండదు, రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళు ఉండరు, చాలా లెస్ హోమ్లెస్ పీపుల్ ఉంటారు. నేను చూశాను, మాట్లాడాను కూడా. సో అలాగే వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉన్నారు, చాలా హంబుల్గా ఉన్నారు. మేము హెలికాప్టర్ ఎక్కడానికి వెళ్తే అతను హ్యారీ, యూఆర్ ఫ్రమ్ హరే కృష్ణ, ఐ లైక్స్ తిలక్ అని అతను ఆనందపడ్డాడు. అలాగే నాకు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో నేను ఒక్కనే వస్తున్నాను, ఎక్కడ ఫ్లైట్ ఎక్కేదానికి వచ్చేటప్పుడు ఈ పాల సముద్రం ఆ దృశ్యం ఉంటుంది కానీ నేను రాత్రి కూడా ఆడకూడదు దిగాం. సో ఎవరు లేరు, కెన్ యూ అని ఒక ఆయనకి ఇచ్చాను సెల్. అదే 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడాను. అయిపోయిన తర్వాత వాట్స్ యువర్ నేమ్ అన్న. థామస్ అన్నాడు. థ్యాంక్ యూ అన్న. దే ఆర్ మై చిల్డ్రన్స్ అన్నాడు. సో పీపుల్ హంబుల్గా ఉన్నారు, హడావిడి లేదు. అందుకంటే మమ్మల్ని కలిసి ఒక వినాయక ఫెస్టివల్లో కలిసిన అక్కడ మినిస్టర్, లేడీ మినిస్టర్ నటాలి, అలాగే అక్కడ ఎంపీ మమ్మల్ని పార్లమెంట్కి తీసుకెళ్ళి
ఫెసిలిటేట్ చేసినటువంటి ఎంపీ జాన్ ములాహి వాళ్ళందరూ చాలా చాలా వెరీ వెరీ సింపుల్గా ఉన్నారు. మేము ఆయనతో పార్లమెంట్ అది చూడడానికి వెళ్ళినప్పుడే నేను మనతో వచ్చిన వాళ్ళతో చెప్పా, అసలు మన దగ్గర వార్డు మెంబర్ పెట్టి ఉన్నాడు కదా, వార్డు మెంబర్ని వాడలేం కదా మనం బిల్డప్ బాబాయిలు ఎక్కువ. ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాయి కానీ బిల్డప్ బాబాయిలు లేరు. అదే పవర్ని మిస్యూజ్ చేయరు వాళ్ళు, వాళ్ళకి తెలుసు. ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు క్రిస్టియన్స్ కదా, ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా వ్యత్యాసం కనిపించింది? ఒరిజినల్ ఒరిజినల్ డూప్లికేట్ ఇవి K2 ప్లస్ డూప్లికేట్ రెండు. వీళ్ళు K2 డూప్లికేట్, సొసైటీకి చేటు. ఇప్పుడు ఈ మెల్బోర్న్లో కానీ నేను యూఎస్లో తిరిగినా లేకపోతే అరబ్ కంట్రీస్లో తిరిగినా చాలా సిన్సియర్గా ఎందుకుంటారంటే భయం వల్ల. సో భక్తికి భయానికి ఏమన్నా అవినాభావ సంబంధం ఉందా, లేకపోతే ప్లీజ్ ఇప్పుడు ఎప్పుడు అమ్మ తిడుతుంది, యాదవని భయం భక్తి లేకపోతుంది అని తిడుతుంది. ముందు ఏం చెప్పింది? భయం చెప్పింది. ఎవరైనా తొందరగా వచ్చేది భయం. భయం ఎందుకు వస్తుందంటే మనకి దీని మీద ప్రేమ, ప్లస్ ఎవరిన మాట అంటే పడలేము. ఈ రెండు భయాల చేత ఆ భయం చేత కంట్రోల్ అవుతారు. ఇప్పుడు ఎవ్వరు లేడు రోడ్డు మీద అట్లెట్ సెకండ్లో ఎవరు లేడు, మామ పోనీ అని వీడు ఎందుకు వెళ్ళిపోతాడు? భయం లేకపోవడం. మన ఇంటికి వచ్చేద్ది చాలానా, ఫలానా వారింటికి చాలానా వచ్చేద్ది, రేపు పొద్దున్నే 2 లక్షలు కట్టాలి అన్నారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా చేస్తారు. వాడు ఉంటాడు అక్కడ. నేను అంటున్నది అట్లా తప్ప. భయం ఎందుకుందంటే నువ్వేదో కోల్పోతావు కాబట్టి భయం ఉంది నీకు. కానీ భక్తి అనేది బాధ్యతతో కూడిందిగా. ఓకే, నీకు ఎవరు చెప్పబోయినా ఉంటాను. అదే చెప్తుంటే రెండింటికి సంబంధం లేదుగా అంటున్నా. అదే అంటున్నాను. నీ ఉత్తమం ఏంటి? భక్తిలో ఉండవు. అదే తొందర రాదు, భయం భయం. అది ఏదో సామెత ఉందిగా, అమ్మ పెట్టే 4 పెడితే కానీ అట్లా. ఇంతకుముందు మీరు వేరే కాన్వర్సేషన్లో ఒక ఆధ్యాత్మిక పరమైన ఒక పరమోత్కృష్టమైన ఒక మాట అన్నారు. ఏదైనా సమస్య ఏంటంటే నా అన్న భావన వల్లనే, నేను చేస్తున్నా అనుకోవడం వల్ల, కర్తాభావన వల్ల. ఇప్పుడు కర్తాభావన కాకుండా అంత పరమాత్మనే అనుకున్నప్పుడు నువ్వు ఓన్లీ మాధ్యమంగా ఉంటావు కాబట్టి, నీలో అహంకారం ఉండదు కాబట్టి నువ్వు బాగుంటావని ఒక కాంటెక్స్ట్. ఇప్పుడు ఏదైతే పరమాత్మ అనుకుంటున్నారో ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటున్నా పర్వాలేదా? అందరూ ఒకటే అనుకోవాలి. ఇప్పుడు మీరు కృష్ణతత్వం గురించి చెప్తారనుకోండి, ఇంకెవరో రామతత్వం గురించి చెప్పారు, లేకపోతే ఇప్పుడు మీరు గోవింద గోవింద అని కూడా అంటారు. సో ఎట్లా ఈ విభజనలు అంటే కర్తాభావన నాకు లేదు కరెక్టే, బట్ నేను కృష్ణుని పట్టుకున్నాను. కర్తాభావన నాకు లేదు కరెక్ట్, ఈవిడ అన్నది, బట్ ఈమె గోవింద అన్నది. ఈ రెండు వల్ల మళ్ళీ వైరుధ్యం ఏర్పడుతుందేమో. వైరుధ్యం నీ పోయేకాలం అంటే ఆ పదాలు కాదు వాళ్ళకి. ఈ వైరుధ్యం నీ పోయేకాలం అని ఎందుకన్నా అంటే, ఇప్పుడు మీరు ఇంటికి లేదో తింటారుగా, నేను తిన్నాను. ఇప్పుడు నేను మీ మీద పెత్తనం చేయకూడదు. నేను ఎందుకు తింటాను అనటానికి లేదు. నీ బాడీ, నీ డైజెషన్, నీ గొడవ ఏదో చేస్తున్నా, అది దాన్ని బట్టి కదా. అలా ఒక్కొక్కడికి ఒక్కొక్క రుచి ఉంటుంది కదా. దైవాన్ని వెతుక్కునే క్రమంలో నా టేస్టు, ఇప్పుడు నువ్వు వైలంలో చెప్ప చందన చేత ఆయన వర్ణించావు కదా. అవును అవునా? అవును, 100%. నాకు నచ్చుతాడు, అలా నచ్చుతాడు. ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలంటే మన వెనకాలే కోదండరాముడు. అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, కోదండ రాముడమ్మా కారుణ్యధాముడమ్మా. సో భగవంతుణ్ణి మనం ప్రేమించడానికి ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ ఉండొచ్చు. ఆయన గుణాలు అటువంటివి. మురారి అని ఒక ఆయన అనర్ఘరాఘవం అని పుస్తకం రాశాడు. అనర్ఘరాఘవం, రాఘవం అదొక రామాయణం. అవును, ఓకే. అనర్ఘ కంబరామాయణం లాగా, రంగనాథ ఎన్నో రామాయణాలు ఉన్నాయి. మళ్ళీ ఎందుకే రాశావు అన్నాడు ఎవరో. ఎన్నో రామాయణాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు రాశావు అంటే ఆయన తప్పు నాది కాదన్నాడు. అదే మరి ఎవరిది? గుణాలన్నీ కలిసి రాముడి దగ్గర ఉండటం గుణాలు తప్పు, అన్ని గుణాలు రాముడు ఒకటే కలిగి ఉంటే రాముడు తప్పు, అందుకని రాశాను. ఎంత మంచి మంచి వివరం, అద్భుతం అద్భుతం కదా. అలాగా అంటే కర్తాభావన లేదంత, నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఇంతకుముందు మీరు చెప్పారు కదా, క్రెడిట్ తాను తీసుకోవడం లేదు, అది అద్భుతమైన విషయం. మన ప్రాబ్లం అంటే అంటే ఇంకా అక్కడ పెరగకూడదని నేను చెప్పలే, కానీ నమ్మాలి వారు నా అనే పదం వాడలేదు లైఫ్లో. జీవితం ఎప్పుడైనా ఉదాహరణకి నా అన్నాలనుకోండి,
అప్పుడు కూడా నా అనే పదం వాడలేదంట, మనము మేము. అదే అది బుద్ధిమంతుల లక్షణం. ఆ బుద్ధి ఎక్కువ మందికి వస్తే సొసైటీ వేరేలా ఉంటుంది, వేరే కథ బాగుంటుంది. తర్వాత ఎప్పటి నుంచో అడగాలనుకున్న ప్రశ్న, మన సాంప్రదాయంలో రకరకాల నామాలు ఉన్నాయి. ఈ నామానికి ఉన్న విశేషత ఏమిటి అసలు? అది కొంచెం చెప్పండి. ఊడ్రపుండ్రాలు చెప్తారు కదా. ఈ ఊర్ధ్వం మనని పైకి వెళ్ళాలి, చేరవలసిన లక్ష్యాన్ని అనేది ఒకటి. రెండోది భగవంతుడి యొక్క పాదములుగా, ఇది భగవంతుడి యొక్క పాదములు వేసిన పైన తులసిగా దాన్ని భావించడం జరుగుతుంది. ఈ పదార్థం ఏదైతే ఉందో అది గోపీచందనం. గోపికలు కృష్ణుడి యొక్క వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరినీ అర్జునుడు తీసుకొస్తుంటే ఆటవికులు అర్జున్ని ఎదుర్కొని ఆయన చేతిలో గాంధీవం లాక్కుని ఆయనతో ఫైట్ చేసి ఆయన ఓడించేసి ఇంతటి వీరుడైన అర్జునుడు ఇవన్నీ చెప్తాడు ఇంటికి వచ్చి, అన్నయ్య నేనేం చేయలేకపోయాను, మన నెచ్చెలి, మన చెలికాడు, మన ప్రాణ సఖుడు, మన బంధువు కృష్ణుడి యొక్క లేడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు, నేను ఎలా తీసుకొస్తుంటే వాళ్ళు ఎదుర్కొన్నారు, ఇన్ని రోజులు ఎంతమంది వీరులు నేను జయించాను, ఇది నా బలం అనుకున్నాను కాదు అని చెప్తాడు. అది గోపికలు అందరూ ఈ ఆటవికుల చేత ఎదుర్కొనబడి వాళ్ళు ఏదో మమ్మల్ని వివాహం చేసుకో అది ఇది అంటే మేము స్నానం చేసి వస్తామంటారు అని వాళ్ళు ఒక తలాబ్లో దూకేస్తారు. చెరువు వారి శరీరాలే ఇలా మారినాయని చెప్తారు. గుజరాత్లో ద్వారక దగ్గరే ఉంటుంది గోపి తలాబ్ని తీసుకొచ్చాం. సో దీని విశేషం భగవంతుడి యొక్క పాదములు మన తలపై నుదురుపై ఉండడం. ఓకే, నాకు కొందరు మిమ్మల్ని కలుస్తానంటే కొన్ని ప్రశ్నలు అడిగారు, ఊరికి అడుగుతాను, మీరు అడిగాను క్విక్గా చెప్తే మంచిది. చెప్పాలి కూడా, ఎందుకు చాలా ఉంది. ఇప్పుడు ఇప్పుడు రకరకాలుగా తిరుగుతున్నారు కదా ఈ సశరీరంతో. సో ఇలా తిరిగి చెప్పడం వల్ల నిజమైన చేంజ్ వస్తుందా? ఉన్న చోటే ఒక చోట ఉండి అక్కడి నుంచి మాట్లాడితే నిజమైన చేంజ్ వస్తుందా అనేది మీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి? ఎందుకంటే ఎంతో కాలం ఈ శరీరంతో మీరు తిరగలేదు. అంతేగా, అట్లా మంచి ప్రశ్న. ఇప్పుడు తిరగడం ఎందుకు అలా అంటున్నానంటే, ఇప్పుడు దైవానికి కూడా ఒక ప్రాణప్రతిష్ఠ, ఒక స్థలము, ఒక స్థలం యొక్క ప్రశస్తి ఉంటుంది కదా. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఒక వ్యక్తి అయినప్పటికీ ఒక కనిపించిన వ్యవస్థగా మారాడు. సో అక్కడి నుంచి మీకేమైనా ఇటువంటి ఆలోచనలు ఉన్నాయా? ఇది నా వ్యక్తిగత ప్రశ్న కూడా. చాలామంది ఈ అప్పుడప్పుడు ప్రస్తావన చేస్తారు. అంటే అలాంటి ఆలోచన ఉన్న అంటే మనం చాలా చదువుతాం, చాలా వింటాం, కానీ అవన్నీ పట్టేవిగా. అలా భగవద్గీత మొత్తం నేను 22 ఏళ్ల వయసులో 32 రోజుల్లో చదివా. నాకు 2 శ్లోకాలు పట్టినాయి. 4, 22, 12, 19. యద్వచ్చాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర. యాదృచ్ఛికంగా లభించిన దానితో సంతుష్టి చెందువాడు, ద్వంద్వం లేనివాడు, అంతే, మత్సరం లేనివాడు, నాకు ఇష్టమైనవాడు. ఇలా కొంచెం సిమిలరు అందులో 12, 19. అనికే తుల్య నిందాస్తు తిరుమౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియోనర. అనికేత అంటే నివాస స్థానం ఏదైనా లెక్క చేయనివాడు. అయితే ఒక వ్యవస్థ అది వస్తే మంచిది, దాని సమయం వచ్చినప్పుడు వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తాను. మొన్న హెలికాప్టర్ ఎక్కాం. హెలికాప్టర్ ఎక్కి దిగిన తర్వాత ఎవరింటికో మన తెలుగు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయనతో మాట్లాడుతూ హెలికాప్టర్ ప్లాన్ ఎక్కాలేదు నాది కాదు, వాళ్ళు నన్ను ఏదో తీసుకెళ్ళారు. నేనన్నా హెలికాప్టర్ ఎక్కడం నాకేం డిజైర్ కాదు, వాళ్ళని నేను సంతోషపడాలని వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు సంతోషపడ్డాన్ని నేను ఎక్కాను. కానీ నాకు కూడా ఇష్టమయ్యే ఉండాలి, లేకపోతే అన్ని పనులు సంతోషం అని చెప్తే చేయరుగా. కాదు అంటే ఎక్కడో నాకు అసలు ఆ థాట్ కూడా లేదు. వీళ్ళు నాకేం చెప్పారంటే ఎక్కడో 2 గంటలు జర్నీ చేసి ఒక 100 ఎకరాస్లో హరేకృష్ణ వ్యాలీ అని ఒక పెద్దది ఒక బృందావనం లాంటిది ఉంది, అక్కడికి వెళ్దామన్నారు. అయితే అక్కడ వెళ్ళి వస్తే ఇంకా వేరే ఇళ్ళకి వెళ్ళడం విజిట్ కుదరదని అది వీళ్ళు అనుకుని గురించి సర్ప్రైజ్ అని తీసుకెళ్ళారు. సరే నాకు ఆ ఇచ్చ లేదు, కానీ వాళ్ళ ఇచ్చని పూర్ణ చేయడం కోసం వెళ్ళాను. అయితే నేను ఎవరింటికి వెళ్ళాక వాళ్ళతో చెప్పాను,
ఇలా హెలికాప్టర్ ఎక్కడం లేకపోతే హెలికాప్టర్ కావాలనుకోవడం నా ఎయిమ్ కాదు, అది నాకు ఒక అవసరం అవసరం. బాగుంది. అదే హెలికాప్టర్ అవసరం ఏంటి, నీకు కారు కూడా లేదుగా. ఏదైనా అవసరం. నేను చెప్పా నాకు హెలికాప్టర్ ఇస్తే ఏం చేస్తా అంటే పొద్దున్న రాయలసీమలో ప్రచారం చేస్తా, మధ్యాహ్నం తెలంగాణలో చేస్తా, రాత్రికి కోస్తా, ఎవడొచ్చినా కోస్తా. ఆయన గురుజీ అది మా వల్లనే అవ్వచ్చు అన్నారు. సరే కానీ అన్నారు. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తాను. ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాం కదా, మీకు రాకపోవచ్చు ఎస్ అది ఇది అన్నారు. నేను అన్నాను సో వాట్ అన్నా. ఎందుకని అయితే ఏమి అంతే కాదు నాకు కోరిక లేదుగా. అర్థమైంది. అర్థమైంది. ఇప్పుడు అది వస్తే ఏంటి రాబోతే ఏంటి, ఎక్కడైనా పని చేయగలిగే వాడికి అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు పిలిస్తే కదా నేను వెళ్ళాను. యాక్చువల్ 5 రోజులు ప్రోగ్రాము. ఇక్కడ కొంతమందికి వినాయక చవితి మాటలు ఇచ్చాము, కానీ అక్కడ ఇంకా చాలామంది పిలవడం వలన వీళ్ళకి సారీ చెప్పి దాన్ని ఎక్స్టెండ్ చేసి వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా మాకు విజయవాడ 2 రోజుల తర్వాత కార్యక్రమం ఉంది తప్పదని వచ్చాం, అయితే ఇంకో 2 నెలలు ఉంచాలి వాళ్ళు, అంత ప్లాన్లో ఉన్నారు. వాళ్ళకి అంత ప్లాన్ ఉంది. ఇంకా కొందరు ఆ పెర్త్ వైడ్లైట్ వాళ్ళకి ఇంకా నో చెప్పాం అనుకోండి. విషయం ఏంటంటే మనం ఏమని చేసినా మన దృష్టి అన్యాభిలాషిత శూన్యం, అన్య అభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మధనావృతం, అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. అంటే నేను ఈ పని చేస్తే భగవంతుడు భాగవతోత్తములు సంతోషపడతారు, అందుకు చెయ్యాలి. నా ఇంద్రియ తృప్తి కోసం, ఫర్ మై ఓన్ సెన్స్ గ్రాటిఫికేషన్ ఐ షుడ్ నాట్ డూ ఎనీథింగ్. తర్వాత మీరు మనం లాస్ట్ టైం టాక్ చేసిన తర్వాత ఎవరెవరో కామెంట్స్ పెడితే మీరు తిరిగి కామెంట్స్ పెట్టినప్పుడు అసలు మరి ఇంత దాస్ గారు ఎందుకు బూతులు వాడుతున్నారు అనేది ఒక ప్రశ్న. ఎందుకు అంటే అది లేకుండా పని జరగదు. కాదు దీన్ని దేనికి వాడుతున్నాను, దీనికోసం వాడుతున్నాను ప్రస్తుతం కదా. దాన్ని ఆయుధంగా కూడా వాడతాను అవసరం అయితే. నేనే తెలుసు నాకు అని మీరేం చెప్తారు అంటే ఇప్పుడు ఎప్పుడు 30 ఏళ్ల క్రితం ఒక సినిమా, ఆ సినిమాలో విలను ఈ హీరో స్నేహితుడు ఆవిడ పాలిట విలన్ అయిపోతాడు. ఆవిడ ఏం చేసిందంటే వాడితో ఒప్పుకున్నట్టుగా నటించి ఆ పుస్తులు తాడితే పేపు అని చంపేద్ది. గ్రేట్ లేడీ కదా. ఇప్పుడు మొగుని చంపేస్తున్నారు అనుకోండి, డ్రమ్ముల్లో అది వేసి, అది వేరే కథ, అడ్వాన్స్డ్, అది వేరే కథ. అంటే అనివార్యం అంటారా భూత్ అన్నది? నో. ఇప్పుడు మనం కుక్కని చిచ్చి వెళ్ళిపో అన్నాం, వెళ్ళదు కదండి. అరిస్తే కూడా వెళ్ళలేదనుకోండి, జస్ట్ ఆగింది ఒక్క బూత్ దగ్గరే, నేను అక్కడే ఉన్నా. ఓకే, కుక్కని చిచ్చి వెళ్ళిపో అన్నాం, వెళ్ళలేదనుకోండి, చెయ్యి అన్నాం, అప్పుడే వెళ్ళలేదనుకోండి, ఏదో ఒకటి వాడతాం. అంటే ఇప్పుడు తిట్టడం వేరు, బూత్ వేరు కదా గురుగారు. నీకు తగిలితే కదా నువ్వు తగలాడేది. అచ్చా, ఓకే. అంటే మీకు ఏ రిగ్రెట్ లేదు, అంటే అది తప్పు అనిపించలేదు మీకు ఎప్పుడు? అటువైపు తప్పుడు, ఇది తప్పు ఎలా అవుతుంది కదా, అటువైపు తప్పుడు అది. ఇప్పుడు నీకు మెత్తగా చెప్తే నువ్వు మారుతావా? మారవుగా. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను నాన్న, నీకు ఒకటి చూపిస్తా. సరే చూపి. నువ్వు అడిగావు కాబట్టి. అవును, అంటే నేను కూడా ఒక్క నిమిషం. చక్కటి ఆ నోటితో అది ఎందుకు అంటున్నారని నాకు దిక్కు లేక ఈ పని నువ్వు చేస్తే నేను మానేస్తా. సరే, ఈ పని కూడా లేడు, లేదు నేను చేయవలసింది కదా, మీరు చేయవలసింది మీరు చేయాలి అంతే. ఈ పని ఇప్పుడు నేను కాదు నేను ఇల్లు ఎందుకు వదిలేశాను? వీళ్ళతో గొడవ పడ్డాను కాదుగా. కాదు నేను బోల్డ్ స్కూల్ చదువుకోవాలి, నా దగ్గర బోల్డ్ ఉన్నాయి. అదవుతుందా? నిన్న కూడా ఫ్లైట్లో కూర్చుని మందారమాణిక్యమకరందమును బ్రోలు అవి చదువుకున్నాం కదా. ఏం చదువుకున్నాం? ఆ చదువుపిస్తుంది కాబట్టి చూడే. ఇప్పుడు చూడు, వీడు ఒక విశాఖపట్నం గొర్రె, ఓకే. నేను ఒక్క భోజనమే చేస్తాను కదా, అది అప్పటికే 4 అవుతుంది, 4 దాటిందో. ఆ భోజనం చేసేటప్పుడు చాలామంది నన్ను చూడడానికి వచ్చారు, ఎక్కడ మెల్బోర్న్లో, ఈ తెలుగు వాళ్ళు. అందులో ఒక బోధన అతను, వీడు ఫోన్ చేశాడు. గురూజీ నేను మాట్లాడతాను, బోధన వాడు బోధ, థ్యాంక్ యూ అడిగి ఇచ్చాను. వీడు మాట్లాడుకున్నారు. అయిపోయిన తర్వాత నేను ఈవినింగు ఈ వినాయక చవితి కార్యక్రమానికి వెళ్తూ కారులో ఉండి, ఏం పేరు చంటి కదా, రాజేష్ కుమార్ అబ్బాయి, ఏంటైనా ఫోన్ చేసావు, నేను అప్పుడే ఇవాళ భోజనం లేట్ అయిపోయింది ప్రసాదం, నేను కొంచెం దగ్గర పెట్టాను. ఆయన విశాఖపట్నం, ఆయన బోధన అంట. సరే నీతో ఏదో బోధన చేస్తా అన్నాడని ఇచ్చాను. మరి మీరేం మాట్లాడుకున్నారో నేనేమో చేయగొడుకోవడానికి వెళ్ళాను. ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను.
ఏరియాలో. నువ్వు కూడా నీ లొకేషన్ పెట్టు, వచ్చినప్పుడు కలుద్దాం. ఏమన్నా తప్పు ఉందా, ఇంట్లో బూతుందా? తప్పేం లేదు. కింద ఒకసారి సమాధానం చదవగలిగితే నేను చదువుతా. అర్థం చదవండి. నేను ఇలా మాట్లాడితే వాడు ఎందుకురా లొకేషను, డబ్బులు ఏమైనా కావాలా మీ వినాయకుడు పండక్కి, డబ్బులు ఏమి ఎవరలేదా బెచ్చం ఎత్తుకోండి. అసలు ఏం సంబంధం ఉందా? నేను పాట పాడానంటే గొర్రె మెదడంటే గొర్రె బతుక పాడచ్చు కదా, న్యాయమేనా? 100% సూటబుల్లేనా? అది చాలా బాగుంది. అది బాగుంది సరే. అసలు ఏమైనా సంబంధం ఉందా? ఎంత అందంగా ఏంది ఆయన, వాడి సంస్కారం వాడు చూపి. ఆ తర్వాత నేను అపరిచితుడు, రెమో, డెమో, సుమో అన్నీ అయిపోయినాయి. మీరు తట్టుకోలేరు, అందుకని అది చివరి చూపించాను. నాకు తెలిసేస్తారు. అందుకు వాడి జన్మకి రాడు, ఎవ్వడు వాడు కదా, ఎవ్వడు రాడు. నేను లొకేషన్ పెట్టి వాడికి, మామూలుగా అయితే వాళ్ళు కిటికీలోంచి మాట్లాడుతుంటారు నాతో. కిటికీ అంటే చాటింగ్, అర్థమైంది. నేనే తలుపు తీస్తా, మెయిన్ డోర్. అదే అర్థమైంది. వారాయ్ మా ఇంటికి రారో అంటాను. వాడు ఎప్పటికి రాడు. వాళ్ళు ఎలా అంటే కిటికీ దగ్గర అట్లా మొత్తం వేద్దాం అనుకుంటారు. నేను డోర్ తీస్తా, వాడు రానిగాడు రాడు. అది అర్థమైంది. అది ఇంకా అంతే, దాన్ని ఏం చేయలేము మనం. తర్వాత ఇప్పుడు మీరు ఇన్ని కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. నాకు కొందరు బాగా సన్నిహితులైన వాళ్ళు, మంచి హృదయం ఉన్నవాళ్ళు, ఇప్పుడు స్వామికి అసలు డబ్బు ఎట్లా వస్తుంది, ఆయన నిజంగా ఏమైనా చేయాలనుకుంటే ఎవరన్నా సహాయం చేయవచ్చా, చేయాలంటే దానికి ఏమిటి ప్రాసెస్, దీని గురించి ఒక చిన్న వివరణ ఇవ్వండి. ఏం విషయం ఏం లేదు నాన్న, ఎందుకంటే దేనికైనా డబ్బు అవసరం. ఖచ్చితంగా, అది లేకపోతే ఎలా మరి? అయితే నేను నాకున్న ఆస్తి నా శరణాగతి, అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు ఈ ప్రస్తావన తెచ్చింది మీరు, నేను కాదు. అవును, గమనించారా? అవును, అవును. ఇలాగే ఇది మిగిలినంతా నడుస్తుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను 4 నెలల నుంచి ఇంటి అద్దె కట్టల, దాన్ని మర్చిపోయాను నేను. ఆయన ఫోన్ చేసి అదే మెసేజ్ పెట్టాడు, గురూజీ 4 నెలలు ఇంటి అద్దె కట్టాను. నేనేం చేయాలి? నేనేం చేయను. అవును, మీరే దాని గురించి ఆలోచించండి. సో దాని పని ఎవరో చేస్తారు. అదే నాకు అర్థమైంది. అంతే. సో నేను అంటుంది ఇప్పుడు మీరు చెప్పేది అబ్స్ట్రాక్ట్గా ఉంది. ఈజ్ దేర్ ఎనీ ప్రాపర్ ఛానల్ అంటే ఉన్న ఫోన్ నెంబర్ అంతే, మీదే ఇవ్వచ్చా, లేకపోతే ఎవరైనా ఉన్నారా? అంతే ఉంది. ఇంకోటి ఏంటంటే, నేను మీరు గమనించారుగా నా వీడియో కింద ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, డొనేట్, ఫోన్పే అలాంటివి ఏం వాడను. తెలుసు, నేను కూడా వాడినా, అందుకే అడుగుతున్నా. మనం ఆల్రెడీ అనుకున్నాం ఇది కదా. అవునా? సో నేను మీకు చెప్పిన 4:22 ఫాలో అవుతాను. ఓకే. అలాగే మొన్న ఎవరో ఇక్కడే హైదరాబాద్లోనే ఏదో కార్యక్రమాన్ని పిలిచారు. గురూజీ మీకు అదే ఇప్పుడు మీరు అడిగిందే ఇంకోలాగా, గురూజీ మీకు ఏమన్నా ఇవ్వాలంటే ఇవ్వచ్చా అట్లే అన్నాను. నేను అన్నాను, నువ్వు 10 కోట్లు ఇచ్చినా పర్లేదన్న. అంతే, అది కరెక్ట్. అది ఐ అగ్రీ. అంటే వాడు ఇస్తాడని కాదు, ఇవ్వగలడని కాదు. నేను మొన్న అక్కడ చెప్పాను, ఎక్కడ మెల్బోర్న్లో ఎక్కడో చెప్పాను, 1000 కోట్లు ఇస్తే కూడా నేను దాన్ని యూటిలైజ్ చేస్తాను. అవును, ఆ శక్తి సామర్థ్యం ఉంది, అంత పని కూడా ఉంది కదా. అలాగని నేను ఇలా అన్నాను, అది విషయం. అది క్లియర్. చాలా దాని అంతా అది రావాలి, చాలా అది విషయం. చాలా అంతే, చాలా అంతే. సరే. కోటి మెట్లు బడి రాలేము, ఏ పాటి కానుకలు తేలేము. కోటి మెట్లు బడి రాలేము, ఏ పాటి కానుకలు తేలేము. ఈ మనుజులు నీకై చేతులు చాచి నా తండ్రి అననెనరుందా. హరి గోవింద గోవింద, తిరుమల మందిర సుందర. హరి గోవింద గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద. సో మీ సమయానికి, మీ ఓపికకి ఇక్కడి నుంచి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా. సమర్పణ తీసారు.